శ్రీగురుభ్యో నమ. హరి ఓం. వాగర్ధావివ సంపృక్తౌ వాగర్ధ ప్రతిపత్తయే జగతః పితరౌ వందే పార్వతీ పరమేశ్వరౌ. మాణిక్యాంబా సమేత భీమేశ్వరాయ నమ. ఈ భీమఖండాన్ని పురస్కరించుకుని అనేకమైనటువంటి మనం నక్షత్ర పాదలింగాలైతే 108 కూడా చేయడం జరిగిందండి మన ఛానల్లో. అలాగే ఈరోజు మనం చూస్తున్నటువంటి లింగం ఈ యొక్క కుందాలమ్మ చెరువు బాలా త్రిపుర సుందరి సమేత విజయ మార్కండేయ స్వామివారి దేవాలయం. ఇది మకర రాశి కుంభరాశికి కూడా రాశి దేవాలయంగా చెప్పబడుతోంది ఈ యొక్క దేవాలయం అండి. ఇది చుట్టూ కూడా పంట పొలాల మధ్యగా పచ్చటి పైరులతో కూడినటువంటి వాతావరణంలో చాలా ఆహ్లాదకరంగా ఉండేటువంటి దేవాలయం అండి ఇది. అంతేకాకుండా దీని యొక్క చరిత్ర ఏమిటి అంటే అండి, చాలా గొప్ప శివలింగం అని ఎందుకు అనుకోవాలి అంటే, దీన్ని కూడా 2 రాశులకి ఒకే లింగం అంటే ఎంత విశేషమండి. ఒక రాశికి 9 పాదాలు ఉంటాయి. మనకి 9 పాదాలు చొప్పున 18 పాదాలకి ఈ యొక్క శివాలయం మనకి ఈ ఈశ్వరుడిని చాలా ప్రధాన దేవతగా అయితే మనం ఆరాధన చెయ్యాలి. అంతేకాకుండా ఇది గొప్ప కుజక్షేత్రంగా చెప్పబడుతోంది. అంటే కుజగ్రహ దోషాలు, ఈ కుజగ్రహ దోషాలంటే మరి జాతకంలో ఉండేటువంటి కుజగ్రహ దోషాలు, అంతేకాకుండా సంతానం, అలాగే వివాహం, ఈ దోషాలన్నీ కూడా, అంటే వివాహం ఆలస్యమైన, అలాగే వివాహం చాలా కాలం బట్టి అవ్వకపోయినా ఈ క్షేత్రానికి వచ్చి స్వామిని ఆరాధన చేసినట్లయితే వాళ్ళకి చాలా త్వరగా శీఘ్రంగా వివాహం, అలాగే సంతాన సమస్యలతో బాధపడుతున్న వారు కనుకను స్వామిని ఆరాధన చేసినట్లయితే త్వరితంగానే వాళ్ళకి సంతానం కూడా కలుగుతుంది అని చెప్పి అనేకమైనటువంటి ఆధారాలు అయితే మనకి చెప్పడం జరుగుతోంది. ఈ దేవాలయం ఇది చాలా కాలం కిందట ఈ యొక్క దేవాలయం ఎలా వచ్చింది ప్రాచుర్యంలోకి అంటే, మనకి రామచంద్రపురం గ్రామ వాస్తవ్యులు చల్లా రామసుబ్బారావు గారు అనేటువంటి ఒక లాయర్ గారు మరి దైవభక్తి ఆయనకి చాలా తక్కువ. అంటే ఎలాగా అంటే, తక్కువ అంటే వేరే ఉద్దేశం కాదు, భగవంతుడిని నమస్కారం ఎంతవరకు చూసుకోవాలో అంతవరకు మామూలుగా నమస్కారం చేసుకోవడం, ఆయన పని చూసుకోవడం. ఆయన న్యాయశాస్త్ర నిపుణులు. ఆ న్యాయశాస్త్ర వృత్తిలో చక్కగా ఉంటూ ఉండడం, అలాగే ఎవరికైనా ఉపకారం ఉంటే చేస్తూ ఉండడం, అలా మంచిగా అందరితో కూడా సఖ్యతగా వెళ్ళిపోతూ ఉండేవారు. అలా ఉంటూ కొంతకాలం అయ్యేటప్పటికీ వారి యొక్క పొలాలన్నీ కూడా ఈ కుందాలమ్మ చెరువు అనేటువంటి గ్రామంలో వీరికి ఉన్నాయి. వంశపారపర్యంగా వస్తున్నటువంటి పొలాలు, వాళ్ళ తాతగారి దగ్గర నుంచి వాళ్ళ తండ్రుల దగ్గర నుంచి ఉన్నటువంటి పొలాలన్నీ కూడా ఈ గ్రామంలో ఉండడం జరిగింది. అలా అయితే వీళ్ళకి కొంతకాలం బట్టి ఒక పాము కనిపించడం, అంతేకాకుండా ఈయనకి స్వప్నం అంటే అండి కళ. ఈ కళలో స్వామివారి కనిపించి, ఫలానా చోట నేను వెలిసి ఉన్నాను, నీ యొక్క పొలంలో నన్ను నువ్వు తవ్వి బయటికి తీ, నాకు ఆలయం కట్టు అని చెప్పి స్వామివారు సాక్షాత్గా ఆదేశించారు వారికి. అయితే ఆయన చాలా ఆలోచించారు, ఇదేమిటిది, నేను శివాలయం కట్టడం ఏమిటి, ఇలాంటి కళ నాకు రావడం ఏమిటి అని చెప్పి వారైతే ముందుగా దాన్ని పట్టించుకోపోయేటప్పటికీ మళ్ళీ వరుసగా వారికి ఒక నెల్లాళ్ళు సుమారు ఇదే కళ రావడం, 2 రోజులకి అలాగే 3 రోజులకి ఇలా వస్తూ ఉండేటప్పటికీ, ఏమిటి ఇలా వస్తుంది, ఒకసారి అయితే ఏదో అనుకోవచ్చు, 2 సార్లు అయితే అనుకోవచ్చు, కనీసం ఇదే కళ నాకు 30 సార్లు వచ్చింది, ఎలాగా అని చెప్పి ఆయన ఆలోచించి సరే ఏమిటో చూద్దాము అని చెప్పి ఆ గ్రామస్తులందరినీ కూడా పిలిపించి, ఫలానా చోట ఇలా శివలింగం ఉందిట, నా యొక్క చేలో వెలిసి ఉన్నట్టు స్వామివారు, అక్కడ ఒక పొట్టు ఉండడం, అలాగే పాము దాన్ని చుట్టుకుని ఉంటుందిట, చూద్దాము అని చెప్పి వీరందరూ కూడా వెళ్ళి తవ్వేటప్పటికీ అక్కడ నిజంగా శివలింగము, అలాగే మరి ఆ యొక్క సర్పము కూడా ఉన్నాయండి. అది చూసినటువంటి మరి ఈ సుబ్బారావు గారికి చాలా ఆనందం, చెప్పలేనటువంటి ఆనందం. ఎలాగా అంటే, అయ్యో ఇటువంటి శివలింగం నాకు కళలో కనిపించి స్వామివారి, అంతేకాకుండా ఈయన ఒకసారి కళే కదా ఏమిటి ఇలా వస్తుందని చెప్పి పట్టించుకోపోయేటప్పటికీ ఎవరో ఒక్కసారిగా కొట్టినట్టు అయిందండి. అప్పుడు
వెంటనే లేచి కూర్చుని, అయ్య బాబో ఇది స్వామివారి యొక్క అనుగ్రహం, మనం తెలుసుకోలేకపోతున్నామని చెప్పి వెంటనే ఆ న్యాయశాస్త్ర వృత్తిని కూడా విసర్జించి, అంటే వదిలిపెట్టి పూర్తిగా దైవ చింతనకే మనం ఇంకా ఇక్కడి నుంచి జీవితం గడపాలి అని నిర్ణయం తీసుకుని వీరు అలా నిలబడి వచ్చి చక్కగా ఈ శివలింగం దొరికింది నుంచి వీరు శివారాధన తప్ప మరి ఏ ఆరాధన చేయకపోవడం, అంతేకాకుండా ఇక్కడ జరిగేటువంటి కైంకర్యాలని కూడా పూర్తిగా ఈయనే దగ్గరుండి చూసుకోవడం, అంతేకాకుండా ఎవరితోనైనా సరే ఈయన మరి ఏం చేసుకుంటా అన్నా సరే శివాలయంలో ఎవరికి కూడా ఎదురు చెప్పకపోవడం, చక్కగా చేసుకోండి అని చెప్పి మరి మాట్లాడడం. ఇలా మాట్లాడితే ఏమవుతుందండి, అందరూ కూడా మిత్రులుగానే ఉంటారు. మనకి సాధారణంగా నోరు మంచిదైతే ఊరు మంచిది అంటారు. ఎందువల్ల అంటే అందరినీ కూడా ఆకట్టుకుంటూ ఉంటే అందరూ కూడా మన వాళ్ళు అయిపోతారు. అలాగా ఈయన అందరితో కూడా మిత్రత్వంగా ఉంటూ ఉండడం, ఈ యొక్క దైవ చింతనలో మునిగిపోవడం, అంతేకాకుండా స్వామిని విపరీతంగా మరి ఆరాధన చేయడం, ఇలా ఉంటూ ఉండేటప్పటికల్లా మరి ఒక దేవాలయం కట్టాలి అంటే అది చిన్న విషయం కాదండి. మరి ఏం చెయ్యాలి అని చెప్పి ఈయన, నేను ఒక్కడినే కట్టలేను స్వామి, ఎలాగ ఏమిటి, నాకు అంత శక్తి లేదు, నేనేదో వ్యవసాయం మీద వచ్చేటువంటి దాంతో మాత్రమే నేనేదో జీవనభృతిని కొనసాగిస్తూ ఉన్నాను అని చెప్పి వారు స్వామిని ఒక్కసారి ప్రార్థించారు. ప్రార్థించేటప్పటికి చాలామంది ఏమన్నారంటే, అబ్బాయి వీడి ఇలా కట్టడం ఏమిటి, దేవాలయం కట్టడం ఏమిటి, ఇంకా ఉన్నదంతా అర్పిస్తారు అని చెప్పేసి చాలామంది ఆయన్ని అపహాస్యం కూడా చేశారు. కానీ మళ్ళీ కల్లో కనిపించి, స్వామి అలా నువ్వు నిలబడితే చాలు, అన్నీ కూడా వాటంతట అవే అయిపోతాయి అని చెప్పేటప్పటికి వెంటనే ఆయన ఏం చేశారంటే, ఇంకా ఎవ్వరి మాటలు కూడా పట్టించుకోకుండా ఆయన అలా నిలబడి స్వామి మీద భక్తితో చక్కగా ముందు ఆయన ఇటుక పెట్టి శంకుస్థాపన చేశారు. చేసిన దగ్గర నుంచి అనేకమైనటువంటి దాతలు వచ్చి ఆ యొక్క స్వామివారి యొక్క దేవాలయం అంతా చాలా విశేషంగా, మరి అంత మారుమూల ప్రదేశంలో కట్టడం అంటే చిన్న విషయం కాదండి. మరి అలా అద్భుతంగా కట్టడం జరిగింది. చూడండి, ఇప్పుడు మీకు నేను శివలింగం మీద పాము సర్పం కూడా చూపిస్తున్నాను, అమ్మవారిని చూపిస్తున్నాను చూడండి. అయితే మరి ఆ విధంగా ఆయన అలా నిలబడి ఒకే వ్యక్తి ఇటువంటి సుందరమైనటువంటి సువిశాలమైనటువంటి దేవాలయం చక్కగా నిర్మించడం, అంతేకాకుండా స్వామివారికి అనేకమైనటువంటి ఆభరణాలన్నీ కూడా మరి చక్కగా చేయించడం, అంతేకాకుండా ఇక్కడ మహాశివరాత్రికి మాస శివరాత్రులకి కూడా ఉత్సవాలు స్వామివారివి అమ్మవారికి కూడా విశేషమైనటువంటి లక్ష బిల్వార్చనలు కార్యక్రమాలన్నీ కూడా జరుగుతూ ఉంటాయి. అంతేకాకుండా ఇక్కడ మరి మంగళవారం చాలా విశేషమండి స్వామివారికి. ఏమిటి అంటే మంగళవారం ఏ భక్తులైతే ఇక్కడ ప్రదక్షిణం చేసి, ఇక్కడ మనకు ముందుగా చూపించాను రావి చెట్టు, అక్కడ కనుకను పెళ్ళి కానటువంటి వారు అంటే ఆడవారు కానీ మగవారు కానీ ఇక్కడికి వచ్చి 108 బిందులు నీళ్లు పోసుకుని, అక్కడ జంటనాగులు ఉంటాయండి. ఇది వరకు అయితే మనకి సర్పం అందరికీ కూడా దర్శనమిచ్చేది ప్రత్యక్షంగా. మరి ఈ దేవాలయం అంతా కూడా నిర్మించిన తర్వాత అయితే మరి ఆ సర్పం అదృశ్యం మాయమైపోయిందండి. ఈ లింగం మీద కూడా ఇక్కడ మనకి పాము ఉంటుంది, ఆ యొక్క సర్పం అయితే ఉంటుంది, అందరూ కూడా చూడొచ్చది. మరి ఇటువంటి క్షేత్రం ఎక్కడుంది అంటే భీమఖండంలోనే లేదండి, అంత అద్భుతమైనటువంటి క్షేత్రం మరి బాలా త్రిపుర సుందరి సమేత విజయ మార్కండేయ స్వామివారు. అంటే ఈ ఆలయంలో ఎవరైతే అర్చన చేసుకుని స్వామివారిని ఆరాధన చేసుకుంటారో వారికి అన్నీ కూడా విజయాలే ఉంటాయి. మరి అపజయాలు ఎటువంటి ఉన్నా సరే, జాతకంలో ఉండేటువంటి అపజయ యోగం ఉన్నా సరే అంతా కూడా తొలగిపోతుందండి. అటువంటి గొప్ప క్షేత్రం ఈ కుందాలమ్మ చెరువండి. విజయ మార్కండేయ స్వామివారైన అంటే అన్ని విజయాలే చేకూరుతాయి. విద్య, అలాగే ఉద్యోగం, సంతానం, వివాహం ఇవన్నీ కూడా మరి ఆలస్యమవుతున్నా సరిగ్గా లేకపోయినా సరే ఇక్కడికి వచ్చి 108 ప్రదక్షిణాలు చేసి ఆ సర్పాలకు నీళ్లు పోసుకొని స్వామిని కనుకను దర్శనం చేసుకున్నట్లయితే మంగళవారం నాడు, అంతేకాకుండానండి ఇక్కడ భూ సమస్యలు అంటే మన యొక్క భూమిని కోల్పోవడం కానీ, అలాగే చాలా కాలం బట్టి మనం ప్రయత్నం చేస్తున్నా వారికి గృహయోగం లేకపోయినా అంటే ఇల్లు కొనడం ఇలాంటివి
ఈ సమస్యలున్నా సరే ఇక్కడ స్వామివారిని ఆరాధన చేసుకున్నట్లయితే మరి అటువంటి దోషాలన్నీ కూడా తొలగిపోయి త్వరితంగానే వారందరూ కూడా ఈ యొక్క ఇల్లు అది కూడా కొనుక్కోవడం అవి కూడా జరుగుతాయండి. అటువంటి గొప్ప క్షేత్రం ఈ యొక్క కుందాలమ్మ చెరువు. ఇది ద్రాక్షారం నుంచి మనం వెంకటాయపాలెం వెళ్ళి వెంకటాయపాలెం నుంచి కోటిపల్లి వెళ్ళేటువంటి రూట్లో మరి వెంకటాయపాలెం దాటిన తర్వాత ఎడమ వైపు మనకి ఆర్చోటి కనిపిస్తుందండి కుందాలమ్మ చెరువుని. అటు నుంచి వెళ్ళినట్లయితే మనకి సుమారుగా 2 కిలోమీటర్ల లోపలికి వెళ్తే ఈ క్షేత్రానికి మనం చేరుకోగలం. ఇటువంటి వీడియోలు మనం అనేకమైనటువంటి చేస్తున్నాం. మరి అందరూ కూడా దర్శనం వీలున్న వారైతే వెళ్ళి దర్శనం చేసుకోండి. వీలు లేని వారైతే మరి మన ఛానల్లో చూసి స్వామివారిని తప్పక దర్శనం చేసుకోండి. ఇది ఎవరికైనా ఉపయోగపడుతుంది అంటే అందరికీ కూడా పంపించండి. మరి అంతేకాకుండా మరి వీలైన వాళ్ళు వెళ్ళి దర్శనం చేసుకోండి. వీలు లేని వారు మన ఛానల్లో చూసి అయితే మరి దర్శనం చేసుకోండి. లైక్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.